దైవాత్మరామో నా తనున ప్రాలుమో దైవాత్మరామో నా తనున ప్రాలుమో నా జీవమంతయు నీతో నిండ నా జీవమంతయు నీతో నిండ తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు దైవాత్మరామో నా తనున ప్రాలుమో దైవాత్మరామో. మొదట మెట్లకు వెళ్దాం. మనోరమాన మెట్లు. ఎవరు కూడా ప్రార్థన చేసుకోకూడదు. మెట్లో దేవుని తేరు చూడాలి. దేవుని తేరు చూసి ప్రార్థన చేసుకుంటే దైవకార్యం నిన్ను పొందుకుంటాం. ఇది దేవునితో సహవాసం. నీవు తప్ప దేవుడు తప్ప ఎవరు లేరని, నీ ఎదురుగానే దేవుడు ఉన్నాడని, దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావని శుభ కలిగి, దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావని శుభ కలిగి, దేవుని ఎదురుగా పెట్టుకుని చేసే ప్రార్థనే మనోనిదానం. చూడండి ఒకసారి, ప్రభుని చూడొకసారి. ప్రభుని చూస్తే రెండో మెట్టులకు వెళ్దాం. రెండో మెట్టే పాప పప్పుదల. నా ప్రార్థన ఒక్కసారి దేవుడిని దగ్గరే ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. నీ అపరాధం క్షమించడానికి, నీ ప్రార్థన నెరవేర్పులో రావట్లేదు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదంటే మనలో ఉన్న అపరాధాలే దేవుడి దగ్గరికి మన ప్రార్థన వెళ్ళట్లేదు. సాతాను అడ్డగిస్తున్నాడు. సాతాను అడ్డగిస్తూ పోట్లాడుతున్నాడు దేవుడితో. ఎలా చేస్తావు సహాయము? అతను ఆమె పాపంతో నిండిపోయారు, వాడికి ఎలా చేస్తాడు సాయము అని సాతానుతో దూతతో సాతాను పోరాడుతూ ఉన్న సమయం దేవుడు అంటున్నాడు, యేసు నామములో కడిగేసుకో. యేసు నామములో కడిగేసుకుంటే ఇదిగో ఇప్పుడే సాతాన్ని జయిస్తుంది దూత. ఆయన రక్తముతో నీ అపరాధాలు కడిగేసుకోవాలి. ఏ భేదము లేదు. అందరిలో పాపం చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాను. ఒక్కసారి ప్రభువాను క్షమించువాను, అపరాధాలు క్షమించువాను అని ఒక్క మాటను మాట్లాడగలిగితే దేవుడితో పరిగెత్తుకుని దగ్గరికి వచ్చేస్తాడు. పరిగెత్తుకుని మన దగ్గరికి వచ్చి మన అపరాధములు యేసు రక్తముతో, సిలువ రక్తముతో కడిగివేసి శుద్ధుడిగా మార్చివేస్తాడు. మాట్లాడగలరా? దేవుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడితే చాలు, నేను వచ్చి నిన్ను కడిగి వేస్తాను, నీ అపరాధం తీసివేస్తాను, నీ కార్యాలు జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు
మన్నించుము యేసు ప్రభు రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు. మహాదేవుడు నీకోసము రక్తము కాచి నీ అపరాధం తీసివేయడానికి దేవుడి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆ రక్తంలో శుద్ధి చేసుకున్నాను. ప్రభా ఈరోజు నన్ను శుద్ధి చేయవా, ఈరోజు నన్ను కడిగి వేయవా నాయనా అని ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే ఇదిగో దేవుడు నిన్ను కడిగి వేసాన్ని సిద్ధంగా ఉన్నాడు. సిలువ దగ్గరమున నీవు, సిలువ నీడనమున నీవు, సిలువ కిందే ఉన్నాను. సిలువ నీ మీద వేలాడుస్తున్నది. ఆకాశానికి కింద భూమికి పైన వేలాడుచున్నాడు. మహానుభావుడు, మహనీయుడు, కరుణామయుడు, దయామయుడు నీకోసము యాగం చేస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించవా, నా ప్రాణం క్షమించవా. నిన్నైనా పురుగు బట్టి వాడయా, నిన్ను బట్టి వాడు తండ్రి, నన్ను క్షమించవా అని హృదయపూర్వకంగా నోడిపెడితే దేవుడు మనల్ని క్షమించేవాడు, నీ అపరాధం తీసివేసేవాడు, నీ శుద్ధిగా నాచేవాడు. మహాదేవుడు నీ కొరకే గాయాలు పొందినవాడు, నీకోసం రక్తము కాచినవాడు నిన్ను అడుగుతున్నాడు. నా రక్తంతో శుద్ధం చేసుకోవా, నా గాయాలతో నీ శరీరం బలపరచుకోవాలి. నీ శరీరము బలహీనపడిపోతున్నాను, నీ శరీరాన్ని బలపరచడానికి ఆయన 39 కొరడాల దెబ్బలు నీకోసం గుర్తించుకున్నాను. వీపును దొంగ పెట్టేసుకున్నాను. వీపంతా ముక్కలుగా రాలిపోయి ఉన్నది. నీకోసము పిడిగుద్దులు గుర్తించుకున్నారు. ఆయన నీకోసము బుడ్డికాలతో తగ్గించుకున్నారు. నీకు పడవలసిన శిక్షలు, నీకు రావాల్సిన ఆ దెబ్బలను యేసు వారిగా చేసుకుని సిలువను మోస్తూ ఉన్నారు. ఆయన వైపు చూడు. నువ్వా నీకు వందనములు తండ్రి, నన్ను క్షమించవా నాయన, నా పాదం క్షమించవా తండ్రి, నా దోషం క్షమించవా నాయన. నేనే తండ్రి, నేను చేసిన అపరాధములు తండ్రి నన్ను కడిగివేయవా, నీ రక్తంతో నన్ను కడిగివేయవా అంటే ఇప్పుడే ఈ క్షణాన్ని నిన్ను కడిగి వేయడానికి నేను చేతులు చాపుతూ ఉన్నాను. నీ నడి నుంచి అరికాల వరకు నీ కలిగిన అపరాధములు యేసు రక్తంతో కడిగి వేస్తున్నాను. ఒక్కసారి ప్రభుని ఆలోచన చేసుకో, ప్రభు వైపు చూడు, ప్రభు తలపుతో ఉండు. ప్రభువా నీకు వందనము నాయన, నీకు స్తుతులు తండ్రి, నీకు స్తుతులు నాయన. నా అవయవములు దుర్నీతిని అప్పగించుకుంటున్నాను, నీకు అప్పగించుకుంటున్నానయ్యా నాయన. నా అవయవములు రోగానికి అప్పగించుకుంటున్నాను, ఈ సమాజానికి అప్పగించుకుంటున్నదయ్యా. నన్ను క్షమించువా, నన్ను క్షమించువా అని ఎవరు కాడే ప్రభుని బద్దమానుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే నిన్ను క్షమించి ఎంతటి పాపినైనా క్షమించి పరిశుద్ధుడిగా మార్చి తన పని కొరకు వాడుకుంటుంది. నేను ఒక పాత్రగా వాడుకోవాలని, ఒక గొప్ప పాత్రగా వాడుకోవాలని దేవుని దేవారాధనలు అని చేతులు చాపుతూనే ఉన్నారు. ప్రభువాను క్షమించనైనా అని ఒక మాట మాట్లాడదాం. ప్రభునికి వందనం తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమెంచకని కృపలో నెపమెంచకని కృపలో అపరాధములను అపరాధ
సిలువ రక్తంతో నన్ను కడిగి అన్నాడంటే కడిగివేసి పరిశుభ్రత మార్చి మూడో పెట్టే తీర్మానం చేసుకో. ఈరోజు నీ తీర్మానం ఏంటి? దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నువ్వు రాబట్టుకోవాలంటే, దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, సమాధానం రావాలంటే నీ యొక్క తీర్మానం అడుగుతున్నాడు. అయ్యా నా వయబోధం తండ్రి, నేను దుర్నీతికి అప్పగించుకున్నాయా, నేను దేవునికి అప్పగించుకుంటాను తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికంటే ఈ ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప మేలును మనం పొందుకుంటాం, దేవుడిచ్చి సమాధానం పొందుకుంటాం, శాంతిని పొందుకుంటాం, సంతోషంతో మనం ఒక్కసారి ఈరోజు తీర్మానం చేసుకుంటానయ్యా, నా వయవలో నా ఆలోచన తండ్రి దుర్నీతికి అప్పగించనయ్యా, లోకానికి అప్పగించింది తండ్రి, నీకు అప్పగిస్తానయ్యా. అయ్యా విధేయతగా అప్పగిస్తాను తండ్రి, నీ మాట వింటాను తండ్రి, నీ మాట ప్రకారం నేను చేస్తాను. నువ్వు నడవమంటే నడుస్తాను, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నువ్వు వలవేయమంటే వలవేస్తాను, నువ్వేమి చెప్తూ చేస్తాను ప్రభా అని ఒక్కసారి తీర్మానం చేసుకో. ఈరోజు నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడు మర్చిపోదు నీ తీర్మానాన్ని. ఒక్కసారి ప్రభా నువ్వేమి చెప్తుంది వెళ్తానైనా, నువ్వేది చెప్తే నేను వెళ్తాను. నువ్వు నడవమంటే నడుస్తాను, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నువ్వు పరిగెత్తమంటే పరిగెత్తాను. ఈరోజు నేను ఆయన తీర్మానం చేసుకుంటున్నాయా అని ఒక్కసారి ప్రభువే చూస్తూ నీ ఎదురుగానే దేవుడు ఉన్నాడు. నువ్వు రమ్మన్నా దైవాత్మాలలో నా నువ్వు రాదులన్నావు, నీ దగ్గరే ఉన్నాడు, నీ ఎదురుగానే ఉన్నారు, నీ అపాలను కడిగేశారు, నీ దోషము తీసివేశారు, నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు పాపం కాదు పరిశుద్ధుడిగా నేను మార్చివేశాడు. ఇప్పుడు అడుగుతున్నాడు నీ తీర్మానం ఏంటి అని అడుగుతున్నాడు. ఒక్కసారి ప్రభు దగ్గర తీర్మానం చేసు. నీ ఆశను మట్లేదు, నీ నగరం మట్లేదు, నీ ధనాన్ని మట్లేదు, తీర్మానం చేసేది. ఒక మాట అడుగుతున్నాడు, ఒక మాటను అప్పగించమని చెప్తున్నాడు దేవుడు. అయ్యా ఈరోజు నా అవ్వయ్యకు దుర్నీతికి అప్పగించుకోను, లోకానికి అప్పగించుకోను దేవా, నీకు అప్పగించుకుంటానయ్యా, నీకే అప్పగించుకుంటాను తండ్రి, అయినా నీకే అప్పగించుకుంటాను ఆయన. ఒక్కసారి ఆయన దగ్గర తీర్మానం చేసుకుంటే ఆయన ఎంతో ఆనందిస్తాడు. దేవుడు ఈ తీర్మానం బట్టి దేవుడు సంతోషపడతాడు. వాక్యమని వెలుగులో అవుతాను, వాక్యంతో నడుస్తానయ్యా అని ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకుంటావు. ఎవరి కాలం తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకుంటే 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టి సమర్పణ. ఏంటి నీ సమర్పణ? దేవునికి నీకు ఒక వడపడిక అడుగుతున్నాడు. నీకు నాకు ఒక సమర్పణ కావాలి, ఒక వాగ్దానం కావాలని. దేవుడు అనేక వాగ్దానాలు ఇస్తున్నాడు. దేవుడిని గొప్ప మేలు చేయాలని, దేవుడు నీకు అపారమైన నమ్మకం కలిగించాలని, దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ సమర్పణ ఏంటి? నీ సమర్పణ ప్రభువా, నా జీవితం నీకు సమర్పణ అని ఒక్కసారి ప్రభాడు. ప్రభువా, ఈ జీవితము నీకు సమర్పణ. ఇక్కడి నుంచి నువ్వేం చేయమంటే అది చేస్తాను. నా ఇష్టం కాదు, నీ ఇష్టమైన నా పట్ల జరిగించు. నా సుబుద్ధి కాదంటే దేవుని మీద ఆధారపడే జ్ఞానం దయచేయండి. నా ఇష్టం కాదంటే నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఈరోజు నా సమర్పణ, నా సమర్పణ తండ్రి. ఈరోజు నీకు నేను సమర్పించుకుంటానయ్యా. నేను నీకు సమర్పణ తండ్రి. నా జీవితము, నా ఆలోచన, నా బ్రతుకు నీకు సమర్పణ. నీ ఇష్టమే, నువ్వేం చేసినా నీ ఇష్టమే, నీ చిత్తమే ప్రభు. ఈరోజు నుంచి నీ చిత్తమే, నువ్వు ఏం చేస్తే అదే జరుగుతుంది తండ్రి. నా ఇష్టం కాదంటే నీ ఇష్టమే జరిగింది. ఈరోజు నా సమర్పణ ఇలా చేసుకుంటే దేవుడికి ఎంతో సంతోషం. ఆయన ఇష్టం చాలా గొప్పది. ఆయన సమర్పణ, ఆయన ఇష్టము చాలా గొప్పది. నేను గొప్పవాడుగా చేయాలని, నేను గొప్ప స్థితిలో వచ్చాలని, రాజుగా వచ్చాలని
అధికారిగా ఉంచాలని దేవుడి లోకంలో నిన్ను ఎత్తు చూపించాలని ఆశపడుతున్నాడు. అని అప్పగించుకో, సమర్పణ చేసుకో. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే. నా శరీరం తండ్రి నీకు సమర్పణ, నా ప్రాణము తండ్రి నీకు సమర్పణ, నా ఆత్మ అయ్యా నీకు సమర్పణ. నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా పట్ల. ఈ సమర్పణ దేవునికి చాలా ఇష్టమైనది. మనం అది జరుగుతుంటాం, దానికంటే గొప్పగా ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చిన్నది అడుగుతున్నావు, ఆయన పెద్దది ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన ఆలోచన అది. అందుకనే ఎప్పుడు కూడా మనము ఆయన మీదే ఆధారపడి నీ చిత్తమునైనా నీ ఇష్టము తండ్రి, ఆయన ఇష్టము ఆయన చిత్తము చాలా ఘనమైనది, చాలా గొప్పదైనది. ప్రార్థన చేస్తూ ఒక్కసారి నా ప్రభా నేను నీకు సమర్పణ తండ్రి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే. నా వ్యాధి అయినా నీకు సమర్పణ, నా సమస్యలు తండ్రి నీకు సమస్య, నేనైనా నీకు సమర్పణ. నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే నన్ను సమాధానపరచు, నాకు కార్యం చేయమని నువ్వు మనసు పూర్తిగా నువ్వు దేవుని అడిగితే, ఇదిగో ఇప్పుడే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ప్రార్థన చేస్తూ నీ ఎదురుగానే ఉన్నాను, నీతోనే ఉన్నాను. కళ్ళు తెరవద్దు, నీ కళ్ళు ఎదురుగానే ఉన్నాను. నీ కార్యం జరుగుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పటికీ మార్గదర్శనంలోనే గొప్ప సువార్తను వినగలుగుతావు. ఒక్కసారి ప్రభా నన్ను నీకు సమర్పణ చేసుకుంటున్నాయ్యా, నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించాలని. దేవానికి స్తోత్రమైన యేసు నామంలో సమర్పణ చేసుకున్న తండ్రి అని మాట్లాడాడు. 5వ వ్యక్తులకు వెళ్ళాము. 5వ వ్యక్తి దేవుని యొక్క లక్షణాల యొక్క స్థుతి చేయాలి. 6వ వ్యక్తులు ప్రార్థన చేసుకోగలం. నీకేం కావాలో దేవుడికి ముందుగా స్థుతి చేయాలి. స్థుతి అంటే దేవుని పుణ్యాలు, థ్యాంక్స్ అంటారు. అయ్యా నాకు జరిగింది, నేను అడిగిన నీకు ఇచ్చేస్తాను తండ్రి, నీకు స్థుతి, నీకు వందనాలు ఆయన, నీకు గొప్పవాడు కూడా ఆయన. అడిగిన ఇచ్చేసే దేవుడు తండ్రి, అడుగుని ఇవ్వబడుతున్న మాటను నెరవేర్చాలి తండ్రి, నీకు స్థుతులు ఆయన స్తోత్రములను ప్రార్థన చేసుకోవాలి. ప్రమాదమైన దేవా నీకే స్థుతులు స్తోత్రములు. శక్తిగల దేవా నీకే స్థుతులు. జ్ఞానముల దేవా నీకే స్థుతులు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి నీకే స్థుతులు. సమీపింపరాని తేజస్సు కలిగిన అమరపట కలిగిన మహాదేవా గొప్పదేవా నీకే స్తుతులు స్తోత్రములు. సృష్టికర్త నీకే వందనములు. రక్షణకర్త నీకే స్తుతులు. ఆదరణకర్త నీకే స్తుతులు. అనాదిదేవా అనంతదేవా నీకే స్తుతులు స్తోత్రములు. స్తుతులు ఘనతం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున ప్రతి విషయ
ప్రార్థన. ఇప్పుడు ఏం కావాలని ఎవరైనా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రార్థన విధానం. దేవుడు నేర్పించిన ఒక ప్రార్థన ఇది. ప్రార్థన ఇలా చేసుకోమని దైవజనుడికి దేవదాసాయి చెప్పిన గొప్ప ప్రార్థన. మొదటగా దేవుడిని చూడాలి, దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థించాలి. రెండోది, నీకు దేవుని కట్టున్న అపరాధాలు తీసేసుకోవాలి, పాపాలు కడిగేసుకోవాలి యేసు రక్తంతో. అలాగే మూడో మెట్టులోని తీర్మానం చేసుకోవాలి, ప్రభు మళ్ళీ పాపం చూడకి తండ్రి, మళ్ళీ మా పాపం వైపు చూడనయ్యా అని. నాలుగోది, సమర్పణ చేసుకుంటే దేవుడికి ఇష్టమైంది అదే. అయ్యా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు. నాకు ఏం కావాలో నీకు తెలుసునైనా, నాకు ఏం అవ్వాలో నీకు తెలుసుదంటే నీ చిత్తమే జరిగించు, నా ఇష్టం కాదంటే దేవుడికి ఎంతో ఇష్టమైంది ఆ సమర్పణ పెట్టు. దేవుడు శుద్ధించి పెట్టు. నువ్వు దేవుడు అయ్యా, మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యుడు, ఆలోచనకర్త తండ్రి అని దేవుని పొగిడేది, దేవుని స్తుతించేది. స్థుతుల కొరగా దేవుడు నన్ను సృష్టించాడు. ఆరో మెట్లు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం జరిగించే సమయం ఇది. అడుగు, నువ్వేమైనా సత్యంగా ఉన్నాడు, నీకు అసాధ్యమైతే అపారమైన నమ్మకంతో నమ్మకంతో నమ్ముట నీవులైతే నమ్మవారి సమస్త సాధ్యమే. దేవుడు ఏమైనా చేయగలదు, దేవుడు ఏమైనా చేయలేదు. ప్రార్థించే ప్రభువా, ప్రభువా ఈరోజు నిన్ను అడుగుతున్నానయ్యా, ఇదిగో తండ్రి నువ్వు అడగమన్నావు తండ్రి, అడుగుతున్నానయ్యా. అయ్యా నాకు అవసరం తీర్చే దేవుడు తండ్రి, నేను దేవుడి దగ్గర చేతులు చాపుతున్నాను ప్రభువా, నీవేమి చేతులు చాపుతాను తండ్రి. నేను ఎక్కడ తిరిగినా ఏం చేసినా నాకు ఏమీ జరగలేదు కానీ అయ్యా నిన్ను అడిగితే నేను ఇస్తావా తండ్రి. నిన్ను అడుగుతున్నానయ్యా, నేను కోరుకుంటున్నానయ్యా, నేను అర్థించుకుంటున్నానయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నానయ్యా. నాకు కార్యం చేయవాలయ్యా, నాకు కార్యం చేయవాలి తండ్రి. నాకు సమాధానం, శాంతిని, నెమ్మదిని కలుగ చేయవాలి. నాకు నాయన అన్ని విషయంలో నాకు తోడుగా ఉండవా. నువ్వేమి అడుగుతావు వాడు, ఏది అడుగుతావు వాడు, ఏ అంశం ఉండవు, దేనితో నువ్వు ఆధారపడుతున్నావు. అడుగుని ఇవ్వబడును, నీ ఇష్టాన్ని నువ్వు ఆధారపడుతుంటే దేవునికి ఇష్టం కాదు, నువ్వు బాధపడుతుంటే దేవునికి ఇష్టం కాదు. నేను కన్న తండ్రి, నేను పెంచిన తండ్రి, నేను కాపాడుతున్నా దేవుడు. దేవుడు నీ వైపే చూస్తున్నాడు ప్రభువా అని అడుగుతావని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వ్యవహారాలు దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడు. నువ్వు అడుగు, అడగమన్నాడు ఆయన. అడుగు, ప్రభువా నాకు ఈ కార్యం చేయవా, నీ సాక్షిగా ఉంటానని, నీ సాక్షిగా ఉంటానయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు వల్లనైనా నీ సాక్షిగా ఉంటానని ఒక్కసారి ఆయన దగ్గర ఒక ఒడవడం చేసుకుంటూ అడుగు, ప్రార్థన చేస్తూ. ఇది 7 మెట్ల ధ్యానం. ఏ మందిరంలో ఉండదు, బైబిల్ విషయంలో మాత్రమే ఉండేది. బైబిల్ విషయంలో గొప్ప కార్యం చేసేది ఈ 7 మెట్ల ధ్యానమే. వ్యాధులను తగ్గించాలన్నా, కిడ్నీలు బాగు చేయాలన్నా, షుగర్ వ్యాధులను తగ్గించాలన్నా, క్యాన్సర్ వ్యాధిని కొట్టివేయాలన్నా, మరణమును కొట్టివేయాలన్నా 7 మెట్ల ధ్యానం దేవుడు ఇచ్చిన గొప్ప ప్రార్థనలో మనం అటువంటి ప్రార్థనలో చేస్తున్నాం. ఇది 6వ మెట్టులో ఈ ప్రార్థన మెట్టులోకి వచ్చో ప్రార్థన చేయి. అడుగు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. దేవుడితో మాట్లాడినప్పుడు బతమాలుతూ మాట్లాడాలి, విధేయతతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి. ప్రభువా అని అడగాలి, యేసయ్యా అని అడగాలి, జాలిగా అడగాలి. ఆయన ఇచ్చే దేవుడు, జాలిగల దేవుడు, ఆయన కరుణామయుడు. నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపును చూసే దేవుడు, నీ ఆయన కూడా ఏడ్చే దేవుడు. నీతో ప్రార్థన చేసుకుంటూ ప్రభువా ఎవరెవరితో తిరిగాను, ఏదో చేశాను, ఈరోజు నీ దగ్గర వెళ్తున్నాను, నేను బద్దమాలుతున్నానని యేసయ్యను ప్రభువా అని ఎవరు పెట్టవచ్చు, ఎవరు కోరుకోరు పెట్టుకుని మాట్లాడాలి. మహాసభ వరపక్షణ జరిగే ఆయన ఆ కార్యం జరిగించారు తండ్రి. నేల మీద జరిగే మందుల నిర్మాణం పనులు తండ్రి మీరు చురుకుగా జరిగించుకున్నారు తండ్రి. ఆయన సమకూర్చడం
నెలలో ప్రభు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభు 3 రోజులు సభలు చేయాలని ఆశపడుతున్నాం ప్రభు. సహాయం చేయాలి, సహాయం చేయనైనా నీ పాదాలు పట్టుకుంటానండి. నిన్ను ఎత్తి చూపించాలని, నిన్ను కనపరచాలని నాయన మేము ఆశపడుతున్నానంటే సహాయం చేయాలి. సంఘాలను దీవించండి ఆయన. పలకడి గ్రామాన్ని మందిరమని ఆయన దీవించండి ఆయన. సావపడ్డ మందిరం దీవించండి. రేపేడ సారం దీవించండి. కట్టబోతున్న మందిరం దీవించండి ఆయన. సహకారం చేయండి, సహాయం చేయండి. విస్తార ప్రజలు నడిపించండి తండ్రి. రాకడ మేఘమిక్కుటకు తండ్రి, రాకడ బోధన వింటుంది ప్రభు. అత్యదినమాలు అత్యదిన వాస్తవాలు తెలుసుకుంటాయి తండ్రి. ఆయన ఈ సంవత్సరం తండ్రి ఆయన మహోన్నతుని విద్యా సంవత్సరం మేము నామకరణం చేశాం తండ్రి. మహోన్నతులు అంటే పరలోక బోధనను వినిపించండి. పరలోక బోధనైనా విడిపించడానికే బైబిల్ మిషన్ ఏర్పాటు చేశారు తండ్రి. అట్టి బోధన వినిపించునైనా నీకే వందనములు తండ్రి, వందనములు అయినా నీకే స్తోత్రం తండ్రి. ఏది అడిగితే తెచ్చిన తండ్రి, ఏది అడిగితే తెచ్చేసిన దేవా ఈ మందిరముల తండ్రి, ఈ స్థానంలో ప్రభావ మీరు ఎన్నుకున్న స్థానం, మీరు ఏర్పాటు చేసిన స్థానం, యుద్ధాలు చేసిన స్థానం తండ్రి. సాతాన అంధకాల శక్తుల మీద యుద్ధము చేసి ఆయన జయం పొందిన స్థలమైనా, విజయము పొందిన స్థలం తండ్రి. మందిరం నిర్మాణం తండ్రి మీరు మందిరం కట్టించుకున్నారు, జెండాలు ఎగరేసుకున్నారు. సభల విషయంలో చేయండి, సమరాపాలని ఆపాలని తండ్రి. అనేక దుష్ట శక్తులు అడ్డుకొచ్చిన తండ్రి మీరు జయములుతున్న ఈ స్థలంలో ప్రభా జయ విజేతలు తండ్రి. శిలువ జెండాను ఎగరేసే స్థలంలో ప్రభా జీవించే దేవుడు తండ్రి. ఏదడిగితే అది చేసే దేవుడు తండ్రి. ఏది అడిగితే అది కోరుకుంటే అది నెరవేర్చే దేవుడు ఆయన. అయ్యా ఈ పాట ఆయన జ్ఞానం లేని వారు ఎన్నుకుంటున్నాయి. మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నారు తండ్రి, ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నాయి. ఈ సునామంలో తండ్రి నా సొత్తు కాదు, నా సొత్తు కాదు బ్రిడ్జ్ జ్ఞానంతో ఆయన ఏదైనా దాసుని వాడుకుంటుంది. అక్కడ పరిగెత్తున్న వరకు ప్రభు ఈ సన్నిధిలో బలమైన ఒక సాధనగా, బలమైన పాత్రగా వాడుకుంటాయి. వాహనాలు చూసాయి ఆయన, వాహనాలు తండ్రి ఆయన క్షేమముగా ఆయన తీసుకువస్తున్నాం ఆయన. ఆయన మేమే పాట వాళ్ళు తండ్రి, ఆయన సజ్జల మొక్కలాంటి వారు తండ్రి. అప్పుడు మేమే పాట తండ్రి, వెలువేసిన వారు, నీర్చిన వారు తండ్రి. అయినా మమ్మల్ని వెనుకున్నాను ఆయన. మీరు గొప్ప పని జరిగించుకుంటున్నారు, విజ్ఞాపన చేసుకుంటున్నారు తండ్రి, ప్రార్థన జరిగించుకుంటున్నారు. అనేకుల కొరకునైనా మీరు చేసే ప్రార్థన తండ్రి కాలము పరిపూర్ణమైనప్పుడు కార్యం జరుగునా అని తెలిసినట్లుగా ఒకనొక సమయంలో విస్తార ప్రజలను అయినా అందరూ నడిపించి దేవుడు అయినా అట్టి కార్యం పట్ల చేయలేదు. అయినా నమ్మకంగా తాను ఆశించిన సేవను జరిగించింది. ఆయన నిన్ను ఎత్తు చూపించే సేవ, ఇతరులను బ్రతికించే సేవ, ఇతరులను నేగరిగించే సేవ ఆయన ఇక్కడ జరిగించాడు. ఆయన నీ సిలువను చూపించే ఆయన సేవను చూపించదు. నీవు మాత్రమే గణపరిచే సేవ, నిన్ను మహిమపరిచే సేవనికి ఏర్పరచదు. ఆయన జ్ఞానం లేని వారు, ఆయన గురువు లేని వారు, ఆయన అలాగే ప్రభావ సహకారం లేని వారు, అతని ఒంటరి వారిని ప్రభావ మీ దూతలను కావలవచ్చండి. నీ పని వాహనం కావలవచ్చండి. నీ పని చేయటం తండ్రి నడుము కట్టుకున్నదైనా మీరు తిరుగుతున్నట్టు తండ్రి మాకు బలంలో ఉండి, జ్ఞానంలో ఉండి, ధనాన్ని అన్ని విషయంలో తోడు మమ్మల్ని నడిపించాలి. ఆయన వందల ఆయన శోధకులు శోధిస్తున్నాడు. యేసు నామంలో శోధం తీసివేయండి. మండలాన్ని శోధిస్తున్నట్టు, గ్రామాన్ని శోధిస్తున్నట్టు, కుటుంబాన్ని శోధిస్తున్నట్టు యేసు నామములో ఆ శోధకుడు ఇప్పుడే బొమ్మని చెప్పండి. మీరు లేవండి, మీరు నడవండి. అయ్యా సాతాను పరిగెత్తుతున్నాడు, అయ్యా పడబడుతున్నాడు తండ్రి.
మీరు లేవబడండి, నడవబడండి. ఆయన సాతాన అంధకార శక్తి, దురాత్మ శక్తిని అనగదొక్కండి. పాపాన నీకు వందరం, నీకు వందరం వచ్చిన వారందరికీ ప్రతి అంశము నెరవేరుతో తీసుకుంటాడు, ప్రతి కారణం నెరవేరుతో తీసుకుంటాడు. ఈ స్థలంలో నిలబడి ఎవరు చేసిన ప్రార్థన వారికి నేరం అయ్యా నువ్వు సహాయం చేసి నెరవేరు తీసుకొచ్చి తెలుసుకుంటాడు. ఏర్పాటు చేసేస్తాను, నువ్వు నిర్మించిన నువ్వు ఉన్న స్థానం నా ప్రార్థన చేస్తాను, మేము ప్రార్థిస్తున్నాడు. ఈ కార్యం జరిగించున్నాను, యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఎడమ చేతులు చెప్పి దేవా నాతో కనబడను, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడను, అందరితో మాట్లాడు. మహోన్నతుడా దయగల తండ్రి, ఇప్పుడు జరిగిన కార్యాలను బట్టి నీకు వందనములు స్తుతులు. యేసు నామమున నడుచు వేడుకొనుచున్నాము.